అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నేను చెప్పిన చిన్న చిన్న స్టోరీస్, మోరల్ స్టోరీస్ మీ అందరికీ నచ్చుతున్నాయి, అవన్నీ కూడా నచ్చినాయి అని చెప్పి వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండి. ఇవాళ కూడా నేను ఒక చిన్న పాజిటివ్ స్టోరీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే చెప్తూ, ఒక ఊరిలో చాలా కట్టిక దరిద్రుడు అనమాట. అతనికి తినటానికి ఉండదు, కట్టుకోవటానికి ఉండదు, ఉండటానికి ఉండదు. సో అతను ఏంటి అంటే రోజు ఎవరైనా పెడితే తినే పొజిషన్లో ఉంటాడనమాట. కానీ అతని ఇంటి ఎదురుగుండగా ఒక సేట్ గారు ఉంటారు. అతన్ని రోజు చూస్తూ ఉంటాడు. ఈ కట్టిక పేదవాడు ఏంటి, రోజు ఎవరైనా తీసుకొచ్చి పెడితే తినేసేసి 2 చేతులు ఇట్లా దండం పెట్టుకొని, భగవంతుడా నాకు చాలా మంచి చేస్తున్నావు, నువ్వే కనుక లేకపోతే నాకు ఇంత ఈ ఫుడ్ కూడా దొరికేది కాదేమో, నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు, నాకు బాగా సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు నాకు రక్ష, చాలా థ్యాంక్ఫుల్గా, చాలా గ్రాటిట్యూడ్గా అతను థ్యాంక్స్ కన్వే చేస్తాడనమాట. ఈ ఎదురుగుండగా ఉన్న సేటు గారికి ఏంటి, ఇదేంటి ఇంత కటిక దరిద్రుడు, ఏమీ లేకపోయినా దేవుణ్ణి, యాక్చువల్గా మనకి ఎంతున్నా మనం దేవుణ్ణి ఏమంటాం, నువ్వు నాకేమి ఇచ్చావు అని అడుగుతావు. ఏమీ లేకపోయినా దేవుడికి ఇంత థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాడు ఇతను, ఏంటి అని చెప్పి అతని మైండ్లో ఒక క్యూరియాసిటీ వస్తుంది అనమాట. ప్రతిరోజు ప్రతి పూట ఎవరో ఒకళ్ళు వచ్చి అన్నం పెడుతూ ఉంటే అది తినేస్తాడు. మళ్ళీ ఒక నిమిషం థ్యాంక్ యూ గాడ్ అని చెప్తాడనమాట. ఇలా జరుగుతూ ఉంటే ఎదుటివాడికి వస్తుంది కదా, ఇన్ని కోట్లు సంపాదించినా నాకు లేని తృప్తి వీడికి ఎట్లా వచ్చింది అని అదొక పించ్ ఉంటుంది కదా. సో వాడు ఏం చేస్తాడంటే, ఆ సేటు గారు ఆ పేదవాడి ఇంటి ఎదురుగుండగా కూర్చుంటాడనమాట. కూర్చుంటే అదే రోజున ఒక అబ్బాయి వచ్చి 2 రోటీలు ఇంత కూర తీసుకొచ్చి ఇస్తారనమాట. తిందాం కదా అని చెప్పి ప్లేట్లో చక్కగా అన్నీ పెట్టుకొని తిందాం కదా అనుకొని తింటూ, భగవంతుడా ఇవాళ నాకు అన్నం పెట్టావా, నువ్వు చాలా చాలా థ్యాంక్స్ తండ్రి అని దండం పెట్టుకుంటూ తిందాం కదా అని అట్లా కూర్చునే లోపు ఒక కుక్క వచ్చి ఆ 2 రోటీలు తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు ఈ సేటు గారికి ఏమనిపిస్తుంది, ఇప్పుడు వీళ్ళ సహనం కోల్పోద్ది, మంచి ఆకలి మీద ఉన్నాడు, తప్పకుండా దేవుణ్ణి అయితే తిడతాడు, నేను ఇంత ఆకలిగా ఉంటే పెట్టినట్టే పెట్టి తీసేసుకుంటా నోటికాడిది అని చెప్పి తిడతాడు అని చెప్పి అనుకుంటాడు. అనుకోగానే ఫర్ హిస్ షాక్ అతను ఏమవుతుంది, సేటు గారు వింటా ఉంటాడనమాట. ఏమంటాడని. అప్పుడు ఆ పేదవాడు ఏమంటాడు తెలుసా, భగవంతుడా చాలా చాలా థ్యాంక్స్, ఎప్పటి నుంచో నేను నీకు ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను, ఈ రకంగా ఇవాళ నాకు నువ్వు కంప్లీట్ చేసేసావు తండ్రి, ఇవాళ నేను నీ కోసం ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి చెప్పాడనమాట. అప్పుడు ఈ సేటు గారికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అసలు అంత హోప్లెస్ సిచ్యుయేషన్లో కూడా అతను అంత పాజిటివ్గా ఉన్నాడనమాట. మనకు కూడా కొన్ని సిచ్యుయేషన్స్ వస్తాయండి, ఏమీ పాల్పడదు, ఏదైనా ఆ కష్టంలో నుంచి ఎలా బయటపడతామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ భగవంతుడు తలుచుకుంటే ఓవర్ నైట్లో మనకున్న కష్టం కూడా, ఓవర్ నైట్ కాదు, ద నెక్స్ట్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటారు చూసారా, నెక్స్ట్ మినిట్లో దేవుడు ఏదైనా మిరకల్ చేసేయొచ్చండి. సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద గాడ్ వాట్ హీ హ్యాస్ గివెన్. ఎందుకంటే మనకంటే కష్టాల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళని చూసి మనం తృప్తి పొందమంటాం కాదండి, బట్ వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీ మూమెంట్ అనమాట. సో మనం ఎప్పుడు కూడా గాడ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మనం ఇంకా భగవంతుడా అని దండం పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా పాజిటివ్ అప్రోచ్ తోటి ఉండాలి. కొన్ని సిచ్యుయేషన్స్లో మన పేషెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, మనకు కోపం వస్తుంది, దేవుడా ఎందుకు ఇట్లా చేసామని అనుకుంటారు. కానీ అలా ఒక నిమిషం అనుకున్నా, మన తల్లిదండ్రులని మనకి ఏదైనా కష్టం వస్తే మనం తిట్టి అరుస్తాం కదా, గాడ్ ఆల్సో విల్ కన్సిడర్ అస్, పర్లేదు నా బిడ్డ నన్ను తిట్టాడు అనుకుంటారు, కానీ ఆయన ఏది చేయాలో అది చేసేస్తారనమాట. తల్లిదండ్రులు ఎలా అయితే బిడ్డను వదులుకోవటానికి సిద్ధంగా ఉండరో, భగవంతుడు కూడా తన బిడ్డల్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉండడండి. హీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్ అండ్ హీ విల్ స్టాండ్ ఫర్ అస్ అనమాట, వెన్ వీఆర్ ఆన్ ద జెన్యూన్ పాత్. ఓకేనా? సో ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.